రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసమైతే బాసని మమత మంచి మంచి ముచ్చట్లు ఇచ్చంతరమైన ముచ్చట్లు పట్టుకొచ్చింది. మరి మీ అందరైతే మంచిగున్నారనుకుంటున్నా. నేనైతే జలుబైనా కానీ మీకోసం ఈ ముచ్చట్లు చదవనీకి వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెన్గా వార్తలు షురూ చేద్దాం. కాశ్మీరీ అందాలను మీరు ఎప్పుడైనా చూసిర్రా? చూసిన మమత ఫోన్లో యూట్యూబ్లో కానీ అంత దూరం ఎన్నడూ పోలేదు. ఆ మంచు కొండలు చలికి గరం కోట్లు వేసుకొని వేడివేడు బ్లాక్ టీలు, గ్రీన్ టీలు, కాఫీలు తాగుతుంటే మజానే మస్తు ఉంటుంది. టీవీలల్లో సినిమాలల్లో చూస్తుంటే పోబుద్ది అవుతుంటుంది అంటారులే. కాశ్మీరు ఏం పోతాం కానీ మన ఆదిలాబాద్కి పోతే చాలు కాశ్మీర్ కనిపిస్తుంది. ఆదిలాబాద్కు ఆడివే సోకు అంటారు కానీ ఇప్పుడు చలిజొప్పుడే ఎక్కువైంది పోండ్రి. ఆదిలాబాద్లో చలి జోరు అయితే మస్తు రువ్వడుగున్నదట పోయినరి. ఇక కాశ్మీర్లో చల్లగా చలి ఎట్లా పెడుతూ ఐస్ గడ్డల కాడ సేమ్ గట్టనే ఉన్నదట. చెప్పే పెద్ద మనిషి ఎట్లెట్టుంది ఆదిలాబాద్ కాడ చలి అగనట. ఇన్నరా కాశ్మీర్నే క్రాస్ చేసేటట్టు ఉన్నదట ఈడ ఆదిలాబాద్లో చలి. ఇక పొద్దుగాల లేవేసి స్నానం చేయాలంటే చాలా కష్టమో ఉన్నదట పోయినరి. వేడి నీళ్ళు లేకుండా స్నానం చేసుడు అయితే కుదురుతలేదట. మరి ఇంకేముంది మరి ఈ ముచ్చటింటుంటే ఇక కాశ్మీర్ పోలేని వాళ్ళు ఆదిలాబాద్ పోతే సరిపోతుంది. ఇక పొద్దుగాల లేచి పాలు అట్నే పేపర్ వేసేటోళ్ళకి అయితే చాలా ఇబ్బంది ఉండదంట పోయినరి. ఇగో పగటిపూటనేమో ఎండ కొడుతుంది, రాత్రిపూట చలి పెడుతుందని ఎట్లా చెప్తుంది చూడు ఈ పెద్దమ్మ. అరే మాకైతే తప్పది, పొద్దుగాల రావాలి పాల ప్యాకెట్ వేయాలని ఇగో ఎట్లా చెప్తుంది చూడురి. జర్ర ఆరైందంటే చెద్దరు ముదురుతురట మరి గరం తిని అయింత. ఇక షాయి బండ్లకు గరింకోట్ల దుకాణాలకు అయితే మస్తు గిరాకీ నడుస్తున్నదట. ఇక ఏం దాకా ఇంకా 2 నెలల దాకా ఉంటుంది కాబట్టి చలి షోలకు దాక్కుండా షోలకు ఏదన్నా మఫ్లర్ గిప్లర్ కట్టుకోరి. ఇంత కోట్లు కూడా వేసుకోవాలి గరింగ్ కోట్లు. ఇక జర్ర జాగ్రత్తగా ఉండాలి. ఈ చలికి ఆగమాగం అవుతారు, కాకపోతే చలిజ్వరం పుడుతుంది కాబట్టి చలితోటి జర జాగ్రత్తగా ఉండాలనుకొస్తున్నారు అక్కడ పబ్లిక్. అయ్యి ఒక్కతాన్నే కాదు అంతటా గట్టినే ఉన్నది. పొద్దున్న దాకానేమో ఎండ కొడుతుంది, పొద్దుముఖంగా చలి షురువు అయిపోతున్నది. జర్ర జాగ్రత్తగా ఉండరు ఆదురి. ఇక ఇక్కడ అంటే ఆదిలాబాద్లో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలి సూత జర ఎక్కువనే ఉంటుందట ప్రతిసారి. కాకపోతే ఈసారి ఇంకింత జర ఎక్కువ పెరిగే వరకు కాశ్మీర్ కానొస్తున్నది పోండి, సుక్కలు కానొస్తున్నది అక్కడ ఉన్న పబ్లిక్ అయితే. మొత్తం మీద ఇది ఆదిలాబాద్ పరిస్థితి అయితే గట్లున్నది. ఇక అంతటా ఎట్లున్నదో చూడాలి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో పాట మస్తు ఉంటుంది కదా. చీర అనగానే తెలుగువారి సాంప్రదాయానికి పెట్టింది పేరు అనిపిస్తుంటుంది. మన అమ్మలక్కలకు బీర్వాల నిండా చీరలు ఉన్నా కానీ ఇంకా కొత్త రకం చీరలు కొనాలి అనిపిస్తుంటుంది. ఇక పెళ్ళిళ్ళకు పట్టు చీరలు, దావతలకు, పండుగలకు, ముఖ్యంగా దసరా పండగకు, సంక్రాంతి పండగకు, లేకుంటే ఎవరికైనా బియ్యం పోస్తే గిట్లా చీరలు పెడుతుంటారు, కట్టుకుంటుంటారు. ఇక ఆడోళ్ళకి ఇంకోటి నచ్చేది ఏంటిది? నగలు. పుస్తెల్తాడు, పెద్ద గొలుసు, కమ్మలు, బుట్టాలు, నలపూసల దండ, కాసుల పేరు, కాళ్ళ పట్టీలు, చేతి గాజులు, చెవుల కమ్మలు, పాపడ బిల్ల, ముక్కు పుల్ల, వడ్డానం, సెక్కుడు గుత్తి, ఇట్లా తీరొక్క నగలుంటాయి. ఇక మన అమ్మలక్కలకు ఇష్టమైనవి గీ 2 ఎక్కువ. 1 చీరలు, 2 బంగారం, అంతే కదా. అయితే అసలు ముచ్చట ఏందో ఎరికేనా? సిరిసిల్ల మగ్గాల నేతన్న చూడుండ్రి ఒక పారి ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాడో. ఇక మన అమ్మలక్కలకి ఏమి ఇష్టం ఉంటాయి? ఎక్కువ చీరలు, పట్టు చీరలు, బంగారు నగలే ఎక్కువ ఇష్టము. అయితే రెండింటిని కలిపి ఒకతాననే నేస్తున్నాడట మరి నేతన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మొదలు బంగారం తోటి చీర నేసుడు ఇదే ఫస్ట్ టైం అట నుల్లో. మరి ఏంది ముచ్చట పారి అరుచుకుందాం రండి. ఇగో నేతన్ననైతే మగ్గం మీదనైతే మగ్గం ఇది కరెంటుదే ఉన్నట్టుంది. కరెంటు దాని మీద నేస్తున్నాడు చూడురి. అంచుకేమో గులాబీ రంగు ఉన్నది, ఇక నడిమిట్లనేమో బంగారు రంగు ఉన్నది. చెక్కున మెరుస్తున్నదిలే, అది బంగారు రంగు కాదుల్లో, స్వచ్ఛమైన బంగారం తీగలతోటే చేస్తున్నాడు పట్టు చీర. మొట్టమొదటిసారి ఇక మగ్గం మీద బంగారు చీరనైతే నేస్తున్నాడట సిరిసిల్ల. మన నేతన్న పేరు వచ్చేసి హరిప్రసాద్ అన్ననట. ఇక ఏం తక్కువ 4 గ్రాముల జెర్రీతోటి బంగారు చీరనైతే నేస్తున్నాడు పట్టు చీరకు. ఇక పట్టుకు బంగారానికి కలిపి అయంత చీర నేస్తందుకైతే 1,80,000 రూపాయలు ఖర్చు అవుతున్నదట నుల్లో. ఇక ఇది మామూలు ఇసొంటి మగ్గం కాదు, కరెంటు తోటి తయారైన అయంత డబుల్ పెట్ మగ్గమట. 2 నాడలతోటి మగ్గం నడుస్తుంది అన్నట్టు.
ఇగో సుంచు గుంజితే ఆయనతో నాడ అటు పోతుంది ఇటు పోతున్నది కిందికి వెళ్ళి ఇంకో పక్క గుంజితే. ఇక రాష్ట్రంలో ఇటువంటి సీరియల్ నేసుడు అయితే ఇదే మొదటిసారి అంట. హరిప్రసాద్ అన్న అయితే కళకు గుర్తించి ఇక ఆయన పనితనం గుర్తించి ఇక అక్కడ మన మహారాష్ట్రకి వెళ్ళి ఒక సావుకారు అయితే ఈ బంగారు చీరను తయారు చేపిస్తున్నాడట. మరి ఇక మునుపు ఈ హరిప్రసాద్ అన్న ఏం చేసిండంటే అగ్గిపెట్టెలు పట్టే చీరలు, అట్లనే దబడంలో దూరే చీర, అట్నే ఇంకా పోతే పట్టు పీతాంబరాలతోటి కూడా చీరలు నేసిండట ఈ హరిప్రసాద్ అన్న. ఇంకిన్ని కళలు కూడా ఉన్నాయి. కరెంటు మగ్గము, రాట్నము, అట్లనే చేనేత మగ్గము, 2-3 రకాల మిషన్లు సుతా తయారు చేసి రికార్డు వచ్చిండు అన్నట్టు. నెల రోజుల సంది బంగారు చీరని నేస్తున్నాడట. ఇక సర్కార్ నుంచి ఏదైనా సాయం అందితే ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తామని అనుకొస్తున్నాడు. నేతన్నలకు సాయం చేయాలని కోరుతున్నాడు. బడికి పోయే పోరలు పొద్దుగాలే లేచి తయారయ్యి పుస్తకాలు పట్టుకొని బుక్కుల సంచి భుజాన వేసుకొని బడికి పోయి చదువుకోవాలి, రాసుకోవాలి. టీచర్ చెప్పిన ఎగ్జామ్ రాయాలి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అప్పచెప్పాలి, మళ్ళీ ఇంటికి రావాలి, హోంవర్క్ చేసుకోవాలి అన్నట్టే ఉంటారు. కానీ అప్పుడప్పుడు టీచర్లు సుతా ప్రాక్టికల్గా బయలులలో ఉన్నదే కాకుండా ఇగో ఇట్లా రైతన్నల వ్యవసాయం కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చెప్తుంటారు. నేను చిన్న ఉన్నప్పుడైతే మా తెలుగు సారు తుమ్మ చెట్టు గురించి ఒక పాఠం వచ్చినప్పుడు తుమ్మ చెట్టు కాడికి తీసుకుపోయి దాని ప్రత్యేకతలేందో తెలియజేసిండు. అగో సేమ్ గట్లనే గిప్పుడు సుతా బడి పోరగాన్లది ఒక్క ముచ్చట కాదుల్లా చూడురి. బడి పోరగాళ్ళు ఏం చేస్తారులా, పొద్దుగాల లేస్తారు, ఆయనత బ్రష్ చేసి ముఖం కడుక్కొని తాను చేసుకొని బుక్కడ సక్కడో తిని బూట్లు వేసుకొని ఆయనత ఒయిలు సంచి భుజాన వేసుకొని పోతారు. ఇక టీచర్ అమ్మ చెప్పింది వింటారు, అట్నే పరీక్షలు ఏమైనా పెడితే రాస్తారు, అప్పచెప్తారు, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చి మళ్ళా ఇంటి బెల్లు కొట్టంగానే ఇంటికి వచ్చేస్తారు. ఇక మధ్యాహ్నం అయితే మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఆ మధ్యాహ్న భోజనంలో కూరగాయలు బయట మార్కెట్లలో కొనుక్కొస్తుంటారు. కానీ గీడ మహారాష్ట్ర కాడ చూడండి ఎట్లున్నదో కథ. అబ్బాబ్బాబ్బా ఏం పెట్టిరు పోయిండ్రి మిద్దె మీద చెట్లు అయితే కూరగాయలు, ఆకుకూరలు, అట్నే పువ్వుల చెట్లు డిజైన్ కానొచ్చేటాడు మంచిగా వేర్చిరు కదా. జర ఎక్కువ ఎండ తట్టుకోలేని చెట్లకు మీదికెళ్ళి పరదలు చూతా చుట్టిరుల్లో. పోరగాన్లా ఇంత చదువుకోవాలి కానీ గిదేం పని అని చూస్తుర్రారులే. అగో టీచర్ అమ్మ వస్తుంది చూడు రట్టుకెళ్ళి. టీచర్ అమ్మ ఈ స్టూడెంట్స్ అందరు కలిసి ఈ చెట్లకు నీళ్ళు పోసి రోజు సాగు చేస్తున్నారు అన్నట్టు. ఇక స్కూల్ మిద్దె మీదనే సర్కారు బడి నటనలో ఇది కర్ణాటక రాష్ట్రంలో. ఇక మిద్దె మీద ఆయనత గ్రీనరీ మొత్తం తయారు చేసిరు చూడండి. స్కూల్ ఎదురుగా సుతా ఇక అట్టి చెట్టు చూడురి మామూలుగా లేవుగా. కూరగాయల చెట్లు, ఆకుకూరలు, అట్టి చెట్లు, ఇక పండ్లు, కూరగాయలు ఇవే పెడుతున్నారట మొత్తము. ఇక మధ్యాహ్న భోజనానికి కూర వండడానికి బయటికి వెళ్ళి కొనుక్కొచ్చే పనే లేదు. ఉస్కూల్ మీద వండించినాయి ఉస్కూల్ ఎదురుగా ఖాళీ జాగాలు ఉన్న కూరగాయలతోటే వండుతున్నారు అన్నట్టు. ఇక ఖాళీ జాగా వేస్ట్ చేసుడు ఎందుకని గీ ఇకమతి చేసిరట. ఇక పోరగాళ్ళకు కూడా వ్యవసాయం గురించి మర్చిపోతున్నారు, తెలుస్తలేదు కాబట్టి ఇప్పటి జనరేషన్ పోరలకు ఇక వ్యవసాయం గురించి కూడా అట్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నట్టు ప్రాక్టికల్గా. ఇంటికాడ కూడా సాయం అవుతారు గిట్నే. మంచిగా ఉన్నది కదా ఇల్లు ఉపాయము. అన్ని బళ్ళకి ఇదే ఉపాయం చేస్తే మంచిగా ఉంటుంది, పైసలు కూడా సేవ్ అవుతాయి గవర్నమెంట్ బళ్ళ కాడ. మొత్తం మీదనైతే చూడ ముచ్చటగా అనిపిస్తున్నది. పోరగాన్లు అయితే చదువుకుంటున్నారు, క్లాసుకు పోతురు, వైలు పట్టుకొని అయింత ఖాళీ టైంలో ఖాళీ జాగాలో పెట్టిన చెట్లకు సాగు చేస్తున్నారు. మమ్మీ ఈరోజు కర్రీ బాగులేదే, ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెడదామా అంటుంటారు పోరగాన్లు. ఇక యూత్ పోరగాన్లు అమ్మాయిలైతే అంటే డోర్ డెలివరీ చేసేటి ఆన్లైన్ యాప్లల్లా ఇష్టం వచ్చిన తిండి ఆర్డర్ పెట్టుకొని రెడీగా కాలు చేతులు కడుక్కొని కూసోగానే ముఖ్యమంత సేపట్లల్లా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంటుంది. ఇగేముంది, పొట్లం ఇప్పుడేనా తినుడేనా వేడివేడిగా కుమ్ముతూనే ఉంటారు. ఇక అందులో రకరకాల బిర్యానీలు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడుతుంటారు. మరి ఆర్డర్ ఒక ఏడాదికి ఎన్ని అయినాయో ఒక్క పారు చెప్తాము ఇనుకోరి, మీకు గిట్లా మెంటల్ ఎక్కువ అయిపోతుంది. మరి ఆర్డర్లు ఒక ఏడాదికి ఎన్ని అయినాయో ఒక పారు చెప్తాం ఇనుకోరిగా, మెంటల్ ఎక్కువ అవుతుంది. మన హైదరాబాద్ బిర్యానీ తింటే ఎట్లా అవుతుందో గట్లయితే చూడురి. ఏ ఇంట్లో కూరగా బాగాలేకపోతే అయింత ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం మనం అప్పుడప్పుడు. కానీ మా అంటే రోజుకు ఎన్నిసార్లు పెడతాము, ఓ టిఫిన్ లేకపోతే రాత్రికి డిన్నర్ బిర్యానీ పెడుతుంటాము. కానీ గీ అన్న చూడండి ఎన్ని ఆర్డర్లు పెట్టిండో ఒక పారి. గీ అన్న ఒక్కడే కాదు, మన హైదరాబాద్ మొత్తంలో ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఎక్కడ ఏరియాలో ఎన్ని ఆర్డర్లు పెట్టిరు అనేది మొత్తం ముచ్చట పట్టుకొచ్చినాం ఇన్నూరో పారి. ఇక భాగ్యనగరంలో ఉన్న పబ్లిక్ గురించి చెప్తే
తారీఫ్ చేయాల్సిందే. ఏడాదిలోనే కోటికి మీద ఆర్డర్లు పెట్టిరట నువ్వు. బిర్యానీ కస్టమర్లు అయితే మామూలుగా లేరుగా మరి. ఇక భాగ్యనగరంలో అందరికంటే ఎక్కువ కుక్కట్పల్లి పబ్లిక్ అయితే ముందంజలు ఉన్నారన్నట్టు. గదే ముందంజ అంటే బిర్యానీ కుమ్ముట్లా. ఇక ఇంకొక అన్ననైతే ఏడాది పేరు మీద 1633 బిర్యానీల ఆర్డర్లు తెప్పించుకున్నాడట. చూడండి, మామూలు ముచ్చట కాదు. ఇక పొద్దుగల బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్కు డిన్నర్ మొత్తం బిర్యానీ తిన్నట్టుండు. ఏం తక్కువ రోజుకు 4-5 సార్లు తెప్పించుకున్నట్టే 1633 అంటే. ఇక అటెంకనైతే ఇంకా ఏరియా అంటే ఇక లిస్ట్లో చూస్తేనైతే మాదాపూరు, బంజారా హిల్స్, గచ్చిబౌలి దిక్కైతే పబ్లిక్ బాగానే ఆర్డర్లు పెట్టినట్టు సమాచారము. ఇక దేశం అంతటా 2 సెకండ్లల్లో 5 బిర్యానీ ఆర్డర్లు పెడుతున్నారట. చూడండి, ఈ ముచ్చటంతా మేం చెప్తున్నది కాదు, ఆయన స్విగ్గీ వాళ్ళు చెప్పిందే. స్విగ్గీ వాళ్ళు చేసిన సర్వే ప్రకారమే ఇది. లేకపోతే ఏంది మరి. ఇక దోస్తుగాడు కలవని, బర్త్డే పార్టీ కానీ, చుట్టాలు రాని, ఫోన్ తీయాలి, ఆర్డర్ పెట్టాలి. ఆయన కాలు చేతులు కడుక్కొని కూర్చున్నంత సేపట్ల కాలింగ్ బెల్ మోగుతుంది వచ్చి. ఇక దేశమంతటా లెక్క చూసుకున్నట్టయితే 2 సెకండ్లకు 5 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయట. చూడండి, ఇక దోస్తుగాడు రాని, చుట్టాలు రాని, ఏది కానీ, బర్త్డే పార్టీ కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏది కానీ, పెళ్ళిళ్ళలో కూడా తింటలేరు ఇవాళ రేపు. అయితే బయటికి పోయి జంగల్లో ఉన్న ఆర్డర్ పెట్టుకుంటే ఆడే వచ్చి పట్టుకొని వచ్చి ఇచ్చిపోతున్నాడు. ఇక ఫోన్ తీయాలి, ఆర్డర్ పెట్టాలి, కాలు చేతులు కడుక్కొని కూర్చున్నంత సేపట్టనే వస్తాడు, కాలింగ్ బెల్ మోగుతుంది. ఇక గీమొచ్చట ఓన్లీ స్విగ్గీ వాళ్ళది మాత్రమే, మిగిలిన యాప్ల గురించి కాదు. ఇక అట్నే న్యూ ఇయర్ కూడా వస్తున్నది, మరి ఎన్ని ఆర్డర్లు అవుతాయో చూడాలి. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం.